చూడండి, ఒక లేడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ని లేడీ స్టూడెంట్ చెప్పుతో కొట్టడం జరిగింది. ఎస్, మీరు విన్నది నిజమే. అసలు ఎందుకు, ఏంటి ఈ కారణాలు అనేది ఒక చిన్న లుక్ ఇద్దాం అనమాట. విజయనగరం జిల్లాలోని రఘు ఇంజనీరింగ్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వెంకటలక్ష్మి అనే ఒక యువతి, ఒక స్టూడెంట్ ఉందన్నమాట. సో ఆమె క్లాసెస్కి వెళ్ళే టైంలో తనతో పాటు మొబైల్ తీసుకెళ్ళడం జరిగింది. జనరల్గా ఏంటంటే ఇప్పుడు లెక్చరర్లు లెసన్స్ చెప్తున్నా కూడా మనం మొబైల్స్ కానీ మనం యూజ్ చేయదు కదా. సో అయితే ఈమె ఫోన్లు మాట్లాడడం, లేదంటే ఇక చిట్ చాట్ చేయడము, సంథింగ్ ఏదో చేసినట్టుంది. ఇక ఫోన్ మన చేతిలో ఉంటే తెలుసు కదా, ఇక అదే ప్రపంచం అన్నమాట జనాలకి కదా. ఏం చేస్తుందేమో తెలియదు. మొత్తం మాత్రం క్లాసెస్ చెప్పేటువంటి టైంలో మరి ఏమన్నా చంద్రముఖి సీరియల్ చూడమా, లేదంటే నిన్నే పెళ్ళాడుతానా, ఇంకా ఏదో సంథింగ్ ఏవో వస్తుంటాయి కదా చాలా వరకు. ఇక ఇవేమో మరి మొత్తం మాత్రం మొబైల్ తో టైం పాస్ చేస్తూ ఉందన్నమాట. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి లేడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తనను పిలిచి, మీరు మొబైల్ వాడడం పద్ధతి కాదు, బట్ దయచేసి మొబైల్ ఇచ్చేసి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కొంచెం బలవంతంగా మొబైల్ లాక్కోవడం జరిగిందనమాట. అయితే క్లాసెస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్